అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. అలాగే పెద్ద వర్షం అయితే పడింది. వర్షం కోసం చెప్పి అలా బయటకెళ్ళాము. అందుకే అలా మోర్కైతే వచ్చేసాము. వర్షం అయితే ఆగిపోయింది. సో మోర్లో అయితే చాలా రేట్స్ ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కంపేర్ చేస్తే డీమార్ట్తో. డీమార్ట్ అంత ఎక్కువ ఆఫర్స్ ఏది ఉండదు అని అదైనా డీమార్ట్ ఒక బిజినెస్ ట్రిక్ అనమాట. అలా పెడితేనే ఈ పొద్దు అంత ఫేమస్ అయింది. అవునా కాదు కామెంట్ చేసేయండి. కానీ మోర్ అలా ఎదగాలంటే ఆఫర్స్ ఎక్కువగా పెట్టాలి. పెట్టినట్టే పెట్టింటాడు కానీ అది ఎక్కువగానే ఉంటుంది. మన కళ్ళకి అది ఆఫర్ లాగా కనిపించదు అనమాట. సో అది ఆఫర్ అయితే అనిపించదు. బయట 20 రూపీస్ టమోటాస్ ఉంటే 25 పెడతాడు అనమాట. అదే ఆఫర్ స్పెషల్ ప్రైస్ అని చెప్పి పెట్టింటాడు మోర్లో. సో నాకు అందుకే ఎక్కువగా మోర్ అంటే అస్సలు నచ్చదు అనమాట. ఏమంటే తప్పదు కాబట్టి వెళ్తున్నాము. మాకు కొంచెం కూపన్స్ అయితే వస్తాయి. సో అందుకని చెప్పి అవి మోర్లోనే పోతాయి. అందుకనే మోర్లోకి వెళ్తామన్నమాట. డీమార్ట్ నాకు 2 అడుగులు వేస్తే వస్తుంది. కానీ డీమార్ట్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే లూజ్గా కొన్ని సరుకులు అయితే అస్సలు దొరకవు. అన్ని ప్యాకెట్లలోనే దొరుకుతాయి అనమాట. లూజ్ దొరికితే కొన్ని ఎక్కువ తీసుకోవచ్చు. అదే ప్యాకెట్లో అయితే ఎక్కువ రేటు ఉంటాయి. అదే మనకి డీమార్ట్లో అయితే అన్ని సరుకులు మనకి లూజ్గానే దొరుకుతాయి. అలాగే ప్లస్ కొన్ని ప్యాకెట్లలో కూడా ఉంటాయి. కానీ చాలామంది లూజ్గా ఎక్కువ ఇష్టపడతారు. అవునా కదా కామెంట్ చేసేయండి. ప్యాకెట్లలో అయితే రేట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి తీసుకోరనమాట. మన మిడిల్ క్లాస్ వైఫ్స్ అంటే అలాగే ఉంటారనమాట. అవునా కదా? మీరు కామెంట్ అయితే చెప్పండి. అలాగే చెప్పకుండా ఉండకండి. ఓకేనా? సో ఇక షుగర్ తీసుకున్నాం కదా ఇందాక. షుగర్లోకి టీ పౌడర్ అయితే కావాలిగా. అందుకే టీ పౌడర్ కూడా తీసుకోవడానికి వచ్చిన. ఇక్కడే బ్రూ అన్నీ ఉన్నాయన్నమాట. సో బ్రూతో పాటు మ్యాగీ తీసుకున్నాను. అలాగే టీ పౌడర్ తీసుకున్నాను. బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. బిస్కెట్స్ చాలా ఎక్కువగానే తీసుకున్నాడు మా వాడు. ఈ పిల్లల్ని పిలుచుకపోతే ఒక పని, పిలుచుకోకపోతే నన్ను పిలుచుకోపోలేదే నేను వస్తానని చెప్పి గొడవకు దిగుతారు. సో అందుకే పిలుచుకొని వెళ్ళాను. బిస్కెట్స్ కూడా చాలా ఎక్కువగానే తీసుకున్నాడు అనమాట. నేను తీసుకుంది కాక వాడు ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాడు. అలాగే కొన్ని రేట్లు స్టీల్కి సంబంధించిన లంచ్ బాక్సులు కానీ స్పూన్లు కానీ కొన్ని ఎక్కువగానే ఉన్నాయి అబ్బా మోర్లో. అందుకే నాకు మోర్ అంత పెద్దగా నచ్చదు. స్పెషల్ ప్రైజ్ అని పెట్టింటాడు కానీ అదే రేట్ ఎక్కువ ఉంటుంది. బ్రాండెడ్ కూడా అంత ఏమి అనిపించదు నాకైతే. సో వర్షంలో వచ్చాం కదా, బొట్టు లేదు ఏమనుకోద్దండి. సరేనా? ఇప్పుడైతే ఇంకా మనకి సరుకులు అయితే అయిపోయాయి కదా. ఇంకా నెక్స్ట్ స్టేషనరీ కావాలిగా. సో కొంచెం స్టేషనరీ అలా తీసుకోవడానికి వచ్చాము. పెన్సిల్స్ అవి ఇవి. సో ఇవి డీమార్ట్లో కూడా ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చాము కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇక టమాటా సాస్ తీసుకున్నాను, మ్యాగీ తీసుకున్నాను. నేనేం తీసుకున్నాను ఇందాక చూశారు కదా, అవే తీసుకున్నాను అనమాట. సో పెద్దగా ఎవరు లేరు జనాలు. ఒక 3 ఉన్నారు మేము పోయినప్పుడు. అంతకుమించి ఎవరు లేరనమాట. సో ఆయిల్ కూడా లేదు, అయిపోయింది. గోల్డ్ విన్నర్ అయితే తీసుకున్నాను అనమాట. కానీ ఎందుకు అక్కడ వెనక్కి పెట్టినానని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ మా ఆయన తీసుకుని దాంట్లో పెట్టేశాడంట. అందుకే మళ్ళీ రిటర్న్ పెట్టేశాను. ప్యాకెట్లలో ఉంటాయి కదా, చూసి నా కళ్ళు ఎందుకు అలసిపోయినట్టు అనిపిస్తుంది నిజంగా. ఎందుకు కనపడి సావో కళ్ళు, అవి దూరంగా ఉంటాయి. అందుకే అనమాట కళ్ళు చాలా అలసిపోతాయి ఈ టైంలో నాకైతే. స్పెట్స్ ఉన్నాయి కానీ పెట్టుకోవాలంటే బరువు. సో అదన్నమాట నా ప్రాబ్లం. సో మ్యాగీ తీసుకున్నాను. అలాగే స్పైసీ చీజ్ మ్యాగీ అని చెప్పి కొత్తగా ట్రై చేద్దామని తీసుకున్నానా. చెత్తగా ఉందన్నమాట చేసింటే. అసలు టేస్ట్ అనేది డిఫరెంట్ లెవెల్గా ఉంది. స్పైసీగా ఉందన్నమాట. ఇంత స్పైసీగా ఉంటుందని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో డోంట్ ఈట్ స్పైసీ చీజీ నూడిల్స్ అనమాట. ఓకే? సో ఎక్స్పీరియన్స్ అయినవి చెప్తే రేపు పొద్దున మీరు కూడా తీసుకోరు కదా. అందుకు వీడు పెద్ద టెండర్ వేసాడు. పెద్ద చాక్లెట్ కావాలంట. అది కూడా పెద్దది, డైరీ మిల్క్ చూశారు కదా పెద్దది. ఆ నెక్స్ట్ డేనే ఫాదర్స్ డే అనమాట. సో మా డాడీకి ఇస్తానని చెప్పి పెద్ద టెండర్ అయితే వేసాడు. నేను వద్దని చెప్తుంటే వాడు అలాగే ఫీల్ అయిపోతూ ఉన్నాడు పాపము. ఫైనల్గా అయితే వాడు సాధించేసుకున్నాడు అనమాట. గ్రీన్ పీస్ బఠానీ తీసుకుందామని చెప్పి ఇలా ఫ్రిడ్జ్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. బఠానీ కూడా తీసుకున్నాను. ఎక్కువగా రైస్ ఐటమ్సే చేస్తుంటాను నేను లంచ్ బాక్స్కి. అందుకే గ్రీన్ పీస్ అయితే తీసుకున్నాను. బాగానే ఉంటాయి, వేస్తే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. అలాగే ఇంకొకటి కూడా తీసుకున్నాను, దాని పేరు గుర్తుకు రావట్లేదండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ కౌంటర్ అయితే వస్తుంది. సినిమా ఎక్కడ కనిపిస్తుంది, బిల్ పాయింట్ దగ్గర కనిపిస్తుంది అనమాట. ఇది అవసరమా అది అవసరమా అని చెప్పి డిస్కషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. నిజమో కాదో కామెంట్ చేయండి. సో అక్కడికి వచ్చిన తర్వాత సుమారుగా ఒక 5 to 6 ఐటమ్స్ అయితే తీసేస్తాం. ఏం చేస్తావు, తప్పదు కదా. మన మిడిల్ క్లాస్ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఆల్రెడీ ఒక బ్యాగ్ అయితే మనకి బిల్ వేసేసారు. ఇంకొక బ్యాగ్ అయితే వేస్తూ ఉంది తను. ఒక బ్యాగ్ బిల్ వేసే లోపు నేను మార్నింగ్ ఇంకొకసారి రౌండ్ అంతా వేసి వచ్చినాను. ఇంకా ఏమైనా కావాలేమో అని చెప్పి. ఏమీ వద్దులే అనిపించేసింది, ఎందుకంటే అప్పటికే బిల్ అయిపోయింది కదా. అందుకు ఇక బయలుదేరిపోయాము. చల్లటి వాతావరణము, ఫ్రెష్ ఫీలింగ్. సో మంచిగా ఉంది క్లైమేట్ అంతా. చాలా చాలా హ్యాపీగా, చాలా బాగుంది అనిపించింది. సో అలాగే ఉండిపోవాలనిపించింది కానీ ఉండలేము, ఏం చేస్తావు. సో అదన్నమాట. సో వీడియో నచ్చితే కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.